హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనూష. పండగలప్పుడు కానీ, ఏదైనా స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు కానీ, స్వీట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనకు గుర్తు వచ్చేది సేమియా పాయసం. ఈరోజు వీడియోలో సేమియా పాయసం ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ కొలతలతో అండ్ ఈ ప్రాసెస్లో చేస్తే సేమియా పాయసం ఈజీగా అండ్ టేస్ట్గా వస్తుంది. అలాగే మంచి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కూడా వస్తుంది. సో సింపుల్ అండ్ ఈజీగా చేసుకోగలిగే సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి. ప్రజెంట్ మా ఇంట్లో పిల్లలైతే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినరు. సో నేను ఒక బాదం మాత్రమే వేయించుకున్నాను. మీరు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి. అలాగే అదే నేతిలో ఒక కప్ దాకా సేమియాలు వేసుకొని వేయించుకోండి. సేమియాలన్నీ లో ఫ్లేమ్లోనే నిదానంగా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ సేమియా వేగేలోపు వేరొక బర్నర్ మీద గిన్నె పెట్టుకొని మనం ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్తో 2 కప్పుల వరకు వాటర్ అండ్ 2 కప్పుల వరకు చిక్కటి పాలు తీసుకోండి. ఈ పాలని పొంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించండి. మరుగుతున్న పాలల్లో సేమియాలను వేసుకొని మిక్స్ చేసుకొని సేమియా ఉడికేంత వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ సేమియాను ఉడకబెట్టుకోవాలి. నేను ఇక్కడ చేస్తున్న సేమియాలో షుగర్ వాడడం లేదండి, బెల్లం యూస్ చేస్తున్నాను. బెల్లం సేమియాలో వేసే ముందు ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలండి, లేకపోతే పాలు విరిగిపోతాయి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు సేమియా ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఉడికినట్లయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్తో బెల్లం మెజర్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకేసారి కలిపి మూత పెట్టుకోవాలండి. ఎక్కువసార్లు కలిపితే పాలు విరిగిపోతాయి. సో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన బెల్లంతో చేసిన సేమియా పాయసం రెడీ అండి.